మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. వివరణ: మూలాధార చక్రమే ముఖ్య నివాసముగా గలది అని భావము. దీని యందు 4 దళములు కలవు. పద్మకర్ణిక యందు కులకొండమని పేరు గల బిందువు కలదు. దాని యందు దేవి పడుకొని ఉంటుంది. కుండలినీ శక్తి ఉండుటకు ఆధారము కనుకను, సుషుమ్నా నాడి బయలుదేరుటకు మూలము కనుకను దీనికి మూలాధారము అని పేరు. దీనికి గణపతి అధిదైవతము. ఇది పృథ్వీతత్వమునకు సంబంధించినది. దీని స్థానము గుదమండలము. బ్రహ్మగ్రంథి విభేదిని. వివరణ: బ్రహ్మగ్రంథిని విడగొట్టినది అని అర్థము. 2 బ్రహ్మగ్రంథులు స్వాదిష్టాన చక్రం నందు ఉంటాయి. ఇవి మూలాధార స్వాదిష్టములకు రెండింటికి పైన ఒకటి, స్వాదిష్టానమునకు క్రింద ఒకటి ఉంటుంది. ఈ 2 గ్రంథులకు కలిపి బ్రహ్మగ్రంథి అని పేరు. 2 చక్రములకు ఒక్కొక్క గ్రంథి ఉంటుంది. మణిపూరాంతరుదిత. వివరణ: మణిపూరక చక్రము మధ్య భాగము నుండి ప్రకటితమైన తల్లి అని భావము. మణిపూరక చక్రము నాభి మండలమున కలదు. ఇది నాభికి 2 అంగుళముల మీద కలదు. దీనికి విష్ణువు అధిదైవతము. విష్ణు గ్రంథి విభేదిని. వివరణ: మణిపూరక చక్రమునకు మీద విష్ణుగ్రంథి కలదు. కుండలినీ శక్తి దానిని భేదిస్తుంది. దీని వలన కర్తృత్వహంకారము నశిస్తుంది. దీనిని భేదించడం వలన సాధకుడు మాయకు అతీతుడవుతాడు. అంటే సర్వం బ్రహ్మమయమే అని తెలుసుకుంటాడు.